అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. అమెరికాలో భారతీయ వ్యాపార వర్గాలను కలచివేసే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. టెన్నెస్సీలో ఒక స్టోర్లో దొంగతనం సమయంలో జరిగిన కాల్పుల్లో గుజరాత్కు చెందిన 56 ఏళ్ల సురేష్ పటేల్ మృతి చెందారు. తన కుమార్తె కళ్ల ముందే ఈ దారుణం జరగడం తీవ్ర విషాదానికి దారితీసింది. ఆగస్టు 20 రాత్రి సుమారు 9 గంటల సమయంలో టెన్నెస్సీ రాష్ట్రంలోని జాక్సన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిడ్జ్ క్రెస్ట్ సెల్లార్స్ అనే స్టోర్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయుధంతో చొరబడ్డాడు. అక్కడి సిబ్బందిని బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. క్యాష్ కౌంటర్ నుంచి డబ్బు తీసుకున్న తర్వాత అత్యంత కిరాతకంగా స్టోర్లో పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సురేష్ పటేల్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుడు సురేష్ పటేల్ స్వస్థలం గుజరాత్లోని మెహసానా జిల్లా. ఆయన దాదాపు 3 దశాబ్దాలుగా అమెరికాలోనే ఉంటూ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. జాక్సన్లో ఉన్న ఈ రిడ్జ్ క్రెస్ట్ సెల్లార్స్ స్టోర్ని ఆయన ఇటీవలే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త వ్యాపారం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ దారుణం జరగడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలోకి నెట్టేసింది. ఈ ఘటనలో కాల్పులు జరిగిన సమయంలో సురేష్ పటేల్ కుమార్తె కూడా అదే స్టోర్లో తన తండ్రి పక్కనే ఉండడం అందరినీ కలిచివేస్తోంది. కళ్ళెదుటే తండ్రి బుల్లెట్లకి బలవుతుంటే చూసి ఆ యువతి తీవ్ర ఆందోళనకి గురైంది. కానీ ఆ ఘటన కుటుంబానికే కాకుండా స్థానికంగా ఉన్న ఇండియన్ అమెరికన్ బిజినెస్ కమ్యూనిటీలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడి కోసం జాక్సన్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు గ్రే కలర్ హుడీ, జీన్స్, బ్లాక్ బూట్స్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. దోపిడీ తర్వాత ఓ తెల్లని సెడాన్ కారులో పరారైనట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆ దుండగిడి కోసం భారీ ఆపరేషన్ని నిర్వహిస్తున్నారు పోలీసులు. అమెరికాలో కన్వీనియన్స్ స్టోర్స్, గ్యాస్ స్టేషన్స్, లిక్కర్ స్టోర్స్ నిర్వహించే వలస వ్యాపారుల భద్రత ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తు చేస్తోంది. బిజినెస్ సక్సెస్ కోసం కష్టపడుతున్న ఎన్ఆర్ఐ కుటుంబాలు సెక్యూరిటీ కెమెరాలు, పానిక్ బటన్స్, క్యాష్ హ్యాండ్లింగ్ ప్రోటోకాల్స్, ఎంప్లాయీ సేఫ్టీ ట్రైనింగ్ వంటి వాటిని తమ బిజినెస్ ప్లానింగ్లో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. ఈ విషాదం అమెరికాలోని భారతీయ సమాజంలో తీవ్ర భయాందోళనలకి దారితీస్తోంది.